ఆహూతులైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తుంది బ్రాహ్మణ పరిషత్తు. వార్చుకుంటూ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఒక్కటే ఎందుకు పెట్టుకున్నామంటే, ఒక సంగీత విభాగాలుగా ఏమి పెట్టకుండా జీవీఎల్ 6 నెలల ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మన సమస్యని చెప్పుకొని దాని పరిష్కార మార్గము, దానికి ఏమి చేసుకోవాలనేది తెలుసుకోవాలని కూడా ఫీజు కూడా లక్షల్లో ఉంటుంది. తెనాలి బ్రాహ్మణ పరిషత్ మీద ఉండే అభిమానంతో వారి కార్యక్రమాన్ని ఉచితంగా చేయడానికి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1.5 సేపు వారి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. వస్తాము, మీరు ఏమైనా సమస్యను అడిగితే వారు వెంటనే దానికి పరిష్కార మార్గం చెప్తారు. పెన్ను పేపర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. అందరూ కార్యక్రమం అనంతరం వెళ్ళిపోయేటప్పుడు అందరికీ అక్కడ పంచాంగాల వితరణ ఉంటుంది. దయచేసి క్యూ లైన్ పాటించి హడావిడి లేకుండా అందరూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా బ్రాహ్మణ పరిషత్ గౌరవాధ్యక్షులు పెద్దలు శ్రీ పెద్దిరా సత్యనారాయణ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పరాశర వెంకట రామగోపాల్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రాహ్మణ పరిషత్ సీనియర్ నాయకులు మరి సమసమాజ స్థాపన కోసం బ్రాహ్మణులు అంటే కేవలం ఒక కులంగా కాకుండా సమాజంలో మనం అనేక మంచి పనులు చేయాలని చెప్తున్న నా సోదరుడు బ్రహ్మశ్రీ త్రిపురారపట్ల దత్తాత్రేయ శాస్త్రి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. చరిత్ర గందని కాలం నుంచి కూడా మానవ జాతి మనుగడ కోసం నిస్వార్థంగా తనని తాను త్యాగం చేసుకోండి బ్రాహ్మణ్యం. మరి సర్వేజన సుఖినోభవంతు అని అనునిత్యం ఆకాంక్షిస్తూ, నినదిస్తూ, ఆశీర్వదిస్తూ సర్వజనులతో మమేకమయ్యి మనమేంటి, మన భారతీయత ఏంటి, మన సనాతన సాంప్రదాయం ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ అన్ని కులాలతో మమేకమవుతూ, కేవలం బ్రాహ్మణ అంటే ఒక కులం మాత్రమే కాదు, మనం దిక్సూచిగా మార్గదర్శిగా సమాజానికి ఉండాలనే తలంపుతో ఈ బ్రాహ్మణ పరిషత్ అనేక సేవా కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలు చేస్తున్నాము. మరి ఈ రోజున మరి కంచివారి పంచాంగాన్ని కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు లిఖించారు, గణితం చేశారు. ఒక అద్భుతమైన పంచాంగాన్ని కూడా సుమారు 180 రూపాయల విలువైన పంచాంగాన్ని కూడా అందరికీ ఉచితంగా అందజేయాలి. మరి ముఖ్యంగా పురోహిత సోదరులకి, వేద శాస్త్ర స్మార్త పండితులకు అందరికీ కూడా ఈ పంచాంగాన్ని అందించాలనే సదుద్దేశంతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఆశాంతం వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కోరుకుంటూ అధ్యక్షులు వారి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనకి చేసిన బ్రహ్మణ్యానికి మన పట్టణ ప్రజలందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 1960లో స్థాపించాం. ఇప్పటికీ దగ్గర 60 సంవత్సరాలు దాటిపోయింది. చాలా ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా అంటే కొత్తగా ఏర్పడిన మా బాడీ 3 సంవత్సరాల నుంచి అంటే 10 ఏళ్ల నుంచి కూడా చాలా కొత్త కార్యక్రమాలు మా కార్యదర్శి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో చాలా నిర్వహించుకుంటూ వస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి ఈ రోజున ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విచ్చేసిన జీవీఎల్ ఆచార్య గారు మన ఈ సంవత్సరం కోదినామ సంవత్సరం ఎలా ఉంటుంది, దాని మంచి చెడులన్నీ కూడా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో విన్నవిస్తారు. ఇప్పుడు మన గౌరవాధ్యక్షుడు పెద్దిరా సత్యం గారు, తర్వాత ఇప్పుడు మన కార్యవర్గ సభ్యులందరూ మన ఈ పంచాంగ శ్రవణానికి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చేసిన మన బ్రహ్మశ్రీ జీవీఎల్ ఆచార్య గారికి సత్కార కార్యక్రమానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మీద రండి. సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బ్రాహ్మణ పరిషత్ పరిచయం అవసరం లేనటువంటి మన బ్రాహ్మణ వేదిక. మనందరికీ కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా కాగితో కబురు పెట్టినా సరే సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్నటువంటి బ్రాహ్మణ పరిషత్ సభ్యులకు మరియు విశేషంగా ముఖ్య కార్యదర్శి గారు పోతావజ్జల పురుషోత్తమ శర్మ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం
బ్రాహ్మణో వై సర్వా దేవతా, దేవతలతో సమానమైనటువంటి మనం, అందరికీ కూడా మంచి చెప్పేటువంటి మనం ఈ రోజున పంచాంగము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల గురించి విశేషంగా తెలుసుకొని మన యొక్క దినచర్య ప్రతిరోజు ప్రారంభం చేస్తూ ఉంటాం. అటువంటి దినచర్యలో భాగంగా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గ్రహణాలు ఎప్పుడున్నాయి, అదే మిగిలిన విషయాలన్నీ కూడా గురువు గారు తెలియజేస్తారు. మనందరికీ కూడా రాశి ఫలితాలతో సహా అవన్నీ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కూడా విశేషంగా హైలైట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా మన వంతు కర్తవ్యాన్ని గుర్తు చేసినటువంటి పోతావద్దుల పురుషోత్తమ శర్మ గారికి మరియు బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఉగాది క్రోధి అంటే క్రోధము కలగజేసేది. క్రోధము లేకుండా దాంపత్య సుఖాన్ని అందరూ అనుభవించాలని చెప్పి దంపతుల మధ్య కానివ్వండి, కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి, స్నేహితుల మధ్య కానివ్వండి, ప్రతి బాంధవ్యంలో కూడా క్రోధం లేకుండా ఈ సంవత్సరం అందరూ విజయవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి బ్రాహ్మణ పరిషత్తు ఒక మంచి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకోవడం ఆనవాయితీ. గత నెల ఒక పురోహితుడికి లివర్ ప్రాబ్లం వచ్చి మరి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్చి అతనికి కొద్దిగా ఆర్థిక స్థితి సరిగా లేనందున బ్రాహ్మణ పరిషత్తును ఆశ్రయించడం జరిగింది. చిట్టానేల స్వామి అర్చక స్వామి మిత్రుడు దీవి చక్రవర్తి ఫోన్ చేసి చెప్పాడు, అన్నగారు కొద్దిగా అతనికి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి. యామర్తి రామకృష్ణని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఒక 5,000 రూపాయలు ఈ రోజున మరి బ్రాహ్మణ పరిషత్ వారికి అందజేస్తోంది. ఓకే చెప్పలేదయ్యా. అది శాస్త్రి హైట్ కదా, సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం ఎవరికి కనపట్ల ఆయన భూయో భూయో నమామ్యహం. ఎవరికి కనపట్ల ఆయన గురుర్బ్రహ్మ పవిత్రాత్మ స్వరూపులకు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి తెనాలి బ్రాహ్మణ పరిషత్ కుటుంబ సభ్యులకు 50 మంది భక్త వరాలందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శ్రీ క్రోధినామకృత ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఉగాది అంటే ముగింప, ఆరంభం అనేటువంటిది ఇప్పటికి కూడా తెలియనటువంటి ఒక సమస్యగా మారి 9 గ్రహాలు ఇవి యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి మానవాళికి వారి కనుసనంలోనే ఈ నక్షత్రాలను 3 భాగాలుగా చేసి, అంటే 3 9 27 నక్షత్రాలు
3 భాగాలుగా చేసి ఒక 9ని దైవగణంగాను, ఒక 9ని రాక్షస గణంగాను, మరొక 9ని మానవ గణంగా నిర్మాణం చేయబడింది. అంటే మానవులు 3 రకాల గణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మానవ గణం, రాక్షస గణం, దైవగణం. మానవ గణంలో పుట్టిన అమ్మాయిని దైవగణంతో పుట్టినటువంటి అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ఆ వివాహం బాగుంటుంది. రాక్షస గణంలో పుట్టిన అబ్బాయిని దైవగణంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేసుకుంటే వారికి జరుగుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పెళ్ళి. 2 మానవ గణాలను పెళ్లి చేసుకుంటే ఉండొచ్చు, ఊడొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 3 గణాల యొక్క ప్రభావమే యావత్ ప్రపంచంలో 6 రకాలైనటువంటి లక్షణాలు మనకు పుణికిపుచ్చుకున్నాయి. వాటిని మనం అరిషడ్ వర్గములు అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఈ 6 వర్గాలు 3 విభాజకాలుగా మనకు తయారయ్యాయి. ఈ సంవత్సరం అరిషడ్ వర్గాల్లోని కవర్గానికి చెందినటువంటి క్రోధి అనేటువంటి నామాశయంతో ఈ ఉగాదికి నామకరణం జరిగింది. అసలు మనకంటే ఎన్నికల హంగామా నడుస్తుంది. విశ్వమండలంలో వాళ్ళ ఎన్నికల కోడైపోయింది, ఎలక్షన్ అయిపోయింది. కుజుడికి రాజ్యాధిపత్యాన్ని ఇస్తూ వారి క్యాబినెట్ విస్తరణ కూడా పూర్తయిపోయింది. సహజంగా 21 క్యాబినెట్ హోదాలు విశ్వమండలంలో ఉంటాయి. బహుశా ఈనాటి వారికి చాలామందికి తెలియని అంశం ఇది. ఒక మంత్రికి మరొక డిప్యూటీ, ఇట్లా ఈ 27 యొక్క విభాగాలని ఈ సంవత్సరం 9 మంది పంచుకున్నారు. 3 విభాగాలుగా చేసుకొని 7 విభాగాలుగా చేసుకొని. ఇందాక ఎవరు పెద్ద చెబుతున్నారు వసంత ఋతువు రాముని కళ్యాణం అని. ఇది శుద్ధాబద్ధం. కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పుకోవాలి. ఇది ఉగాది పంచాంగం అని పెద్దలు మనకు అందించారు. ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు కానీ ఉగాది వారంలో కానీ సూర్యగ్రహణం తప్పనిసరిగా వస్తుంది అని ఎంతమంది గ్రహించారు ఇప్పటి వరకు? గమనించండి. ఉగాది ముందు వచ్చేటువంటి సూర్యగ్రహణ ఫలితాలే ఆ సంవత్సరం మొత్తాన్ని నిర్దేశిస్తాయి అన్నది పచ్చి నిజం. దానికి పంచాంగం చదవక్కర్లేదండి. సూర్యగ్రహణాన్ని అనుసరించి యావత్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పచ్చు. రెండోది ఇంకొక రహస్యం, చైత్రమాసంతో ఉగాది ఆరంభం కాదు. నక్షత్రాల్లో కృతికా నక్షత్రం మొదటిది. ఎప్పుడన్నా మీకు ఎవరైనా చెప్పారా ఈ విషయాన్ని? చాలా తక్కువ మంది తెలుస్తుంది. కార్తీక మాసాది పర్యంతమే మనకు ఉగాది ఆరంభం అవుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. అందుకే పంచాంగాల్లో వచ్చేటువంటి ఆదాయ కందాయ వ్యయ ఫలితాలన్నీ కూడా కార్తీక మాసం నుంచే ప్రారంభమై కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం 6 మాసాలు 180 రోజులు. ఈ మిగిలినటువంటి 6 మాసాలు క్యాలిక్యులేషన్ వేసుకుని సూర్య చంద్రగ్రహణాలు వాటిని ప్రభావంగా తీసుకుని ఆ మాసంలో వచ్చేటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా గణించుకొని ఇంత ప్రాక్టీస్ చేస్తే
పంచాంగంలో సింపుల్గా 3 మొక్కలు తెచ్చి పారేస్తారు. ఆదాయం 14, వ్యయం 3, అవమానం 6, రాజ్యపూజ్యం 7 అని. రామాయణాన్ని మనం 360 రోజులు చెప్పుకోవచ్చు, 30 రోజుల్లో చెప్పచ్చు, 3 సెకండ్లో చెప్పుకోవచ్చు. రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతాదేవి ఉంది, వెనక పక్క లక్ష్మణుడు. అది రామాయణం. లక్ష్మణుడు ఆత్మ, సీత అనేటువంటిది మాయ, రాముడు దైవస్వరూపుడు, దైవం. మాయాస్వరూపమైనటువంటి లక్ష్మణుడు, ఆత్మస్వరూప లక్ష్మణుడు తన నిజ జీవితంలో మాయను తొలగించుకుని దైవ దర్శనం చేసుకునేటువంటి సంఘటనే రామాయణం. ఇది రామాయణం. దానికి నడిగడపాలెం మన వాసుదాశాస్త్రమ్మ వారు మందరం అనేటువంటి పుస్తకంలో లాస్ట్ కన్క్లూషన్ 3 బుక్కులు తెచ్చి పారేశారు. ఒకటి. రెండవది, వసంత ఋతువు ఆరంభమైంది. రాముడు లక్ష్మణుడికి మాట చెబుతాడు, కొత్తగా భార్య దొరికింది కదా అని చెప్పేసి గది తలిపేసుకుని బయటికి రావట్లేదు వాడు సుగ్రీవుడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి, వసంత ఋతువు వచ్చింది, రామునికి ఇచ్చిన మాటను నీవు ఆచరణలో పెడతావా, రాముని యొక్క ధనుష్టంకారాన్ని వింటావా, ఈ 3 ముక్కలే చెప్పి రమ్మన్నాడు. అప్పుడు సుగ్రీవుడు మేల్కొని సీతాన్వేషణకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రయత్నాలు చేసి సీతా దైవాన్వేషణ కోసం ఆరంభించినటువంటి మాసం ఈ చైత్రమాసం, వసంత ఋతువు. ఈ విషయం కూడా మనకు చాలామంది తెలియదు. మరి ఇదేమిటండి, నవమి వెళ్ళినటువంటి 9వ రోజు రాముల వారి కళ్యాణం చేస్తున్నారు. మరి ఇది అసలు వసంత ఋతువులో సీతాన్వేషణ జరగలేదు కదా. ఇక్కడ రామాయణానికి నడుస్తున్నటువంటి చరిత్రకి, గ్రహ గమనాలకి, గణాంకాలకి చాలా తేడా ఉంది. నిజంగా రాముడికి వివాహం జరిగినటువంటి సంవత్సరం ఆశ్వీజ మాసంలో జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో త్వరలో పబ్లిక్లోకి రాబోతుంది. ఎవరు కూడా జన్మ నక్షత్రం రోజున వివాహం చేసుకోరు. కానీ ఆయన నక్షత్రము, ఆయన తిథి ప్రకారం కళ్యాణం చేశారంటే భక్త రామదాసు చేసినటువంటి దైవ కార్యాన్ని మనం ఆచరణలో పెట్టుకొచ్చాం. రాముడు పుట్టింది నవమి రోజున, అందుకే అష్టమి నవములు కష్టపు దినములు. అంటే వారు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ రోజులు ఎటువంటి పనులు చేయకూడదు అంటారు. ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, అవమానాలు, రాజ్యపూజ్యాలు. దీనికోసం మనం మీకు చెప్పి మిమ్మల్ని సంతృప్తిగానే పరచలేము. ఎందుకంటే శాస్త్ర విహితమైనటువంటి అంశాలు నేను చెప్పకూడదు. సోంబేరితనంగా కూర్చుంటే ఖర్చు అవుతుంది, కష్టపడితే ఆదాయం వస్తుంది. నోరు మూసుకొని కూర్చుంటే గౌరవం పెరుగుతుంది, నోరు తెరిస్తే అవమానం వస్తుంది. ఈ 4 ముక్కలు కనుక మన మైండ్లో ఉంటే మన ధన్యులమే. ఈ సంవత్సరం నేను బాగోలేకపోయినా పర్వాలేదు, నా ఎదుటివాడు బాగుపడకూడదు. ఇది 100కి 90 మంది హృదయాల్లో బాగా నాటుకుంటుంది. నేను పరీక్ష పాస్ అవ్వాలంటే నా ముందున్న విద్యార్థి బాగా రాయాలి, ఎందుకంటే ఆయన కాపీ కొడితే కదా ఏం పాస్ అయ్యేది. ఇట్లాంటి ఆలోచనలు. ఇంకా విశేషం ఏంటంటే, ఎవరన్నా రెండో పెళ్లి చేసుకోవాలని ఉత్సాహం ఉన్న చేతులపై కదండి. రెండో వివాహం చేసుకోవాలని మనసులో ఉందండి అనుకున్న వాళ్ళకి 3వ పెళ్లి కూడా జరుగుతుంది సంవత్సరం. ఇక ఫైనల్ నిర్ణయం మంది. ఎందుకంటే ఈ సంవత్సరం
కుజుడు రాజయ్యాడు. కుజ ధ్యానం ప్రపద్యామి రోగపీడ ఉపశాంతయే. ఈ సంవత్సరం కుజుడు రాజు అవ్వడం చేత, కుజుడు అనగానే సర్వ సైన్యాధిపతి అంటాం. కుజుడు రక్షకుడు కాబట్టి ఒక మేజర్ ఆర్మీ, బిగ్ రూలర్ కాబట్టి కుజుడు యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం యావత్ ప్రపంచంలో ఉగ్రవాద దాడులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశపు సరిహద్దులలో యుద్ధ వాతావరణం జరుగుతుంది. పోనీ మనకు అవకాశం లేదు, ఎక్కడ దూరంగా ఉన్నా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, పలికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జలాలను వృధా చేయడం, ముందు జలాలను ఆదాయం చేస్తే వ్యయం మనకు తగ్గుతుంది. దాంతోపాటు చట్టబద్ధత లేనటువంటి ఆయుధాలు మనకు కష్టపడి ఆ బిడ్డను చదివించుకోవాలి అనుకుంటే వారు ఇంకో రకం వస్తారు. నాన్న నేను చదవాలన్నా, నేను పాస్ అవ్వాలన్నా నీ కళలు అంటారు. ఆ పిల్లవాడి యొక్క బాధపడలేక కొనిస్తారు. అలా కొనించడం వలన 100% కుజ ప్రభావం వాహనాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎవరు ఏ రంగంలో ఉన్న స్థితిగా ఉంటుంది కుజుడు రాజు అవడం చేత. ఇక మెట్ట భూములు, ఎర్ర భూములు, కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, టమోటా, నూనె గింజలు, కొబ్బరి ధరలు పలుకుతాయి. సో ఆయా రంగాల వ్యాపారులకు, ఆయా రంగ వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో అనుకూల కాలంగా ఉంటుంది. పాల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. నువ్వు లీటర్ పాలు కొంటే అందులో ఉండేది 250 గ్రాముల పాలు, మిల్లీలీటర్ పాలు మాత్రం ఉంటాయి. పైన నీళ్లు తేరుతూ ఉంటాయి. కారణం ఏంటంటే బర్రెలు నీళ్లు దొరకట్లేదండి, గడ్డి ఎక్కువ తింటుంది. సామెత. వర్షం అనేటువంటిది ఈసారి విపరీతమైనటువంటి మేఘ గర్జన, అసలు ఈ క్షణంలో పిడుగుపాటు పడుతుందేమో అని ఒక ముచ్చటగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తూ చైత్ర వైశాఖ మాసాల్లో అగ్ని ప్రమాదాలు, ఫ్యాక్టరీలను ఊహించిన సంఘటనలు, మసూచి, కలరా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. జ్యేష్ఠ మాసంలో ధాన్యము, బియ్యము, ఆర్గానిక్ దినుసులకు ధరలు బాగా తగ్గుతాయి. ఆషాఢ మాసంలో ధరలు కొద్దిగా అందుబాటులోకి వస్తాయి. శ్రావణ మాసంలో కాస్త భయాందోళనలు ఎక్కువ అవుతాయి. ఒక ఆశ్వీజ మాసంలోనే వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కార్తీక మాసంలో ధరలు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన మాసాలు మొత్తం కూడా కొనపోతే కొరివి, అమ్మపోతే అన్నట్టుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ రంగాలకి, ఇనుము, ఇసుక, ఇటుక రంగాలకి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇక శని సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘా. మరొక విషయం, శని ధ్యానం ప్రపద్యామి ఆయుపీడ ఉపశాంతయే. శని ఐశ్వర్యకారకుడు, ఆయుప్రదాత. శనిని మనం మిత్రుడుగా, రక్షకుడిగా, తో బుట్టువుగా, మన శ్రేయోభిలాషిగా ఈ సంవత్సరం వారిని మనం గౌరవించక తప్పదు.
కారణం ఏంటంటే రాబోయేటువంటి చంద్రగ్రహణాల ప్రభావం, నిన్న జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం చేత 18 సంవత్సరాల పిల్లల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలకి మానసిక వ్యాధులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నరాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాధి ఈ సంవత్సరం మనం ఎక్కువగా గోచరిస్తుంది. దీనిపై కేంద్రం ఎయిమ్స్ సంస్థకు ఈ నరాలకు సంబంధించిన కారణం ఏమై ఉంటుంది అనేటువంటి నివేదికల్ని తెప్పించుకొని తదనుగుణంగా నిద్రపోవటానికి, నిద్ర లేవడానికి, నిద్రపోవటానికి ఒక టాబ్లెట్, నిద్ర లేవటానికి ఒక టాబ్లెట్ ఒక ఎథికల్ ప్రొడక్ట్స్గా మారేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ధాన్యాధిపతి చంద్రుడు అవడం చేత ఆర్గానిక్ దినుసులకు అత్యంత మక్కువ చూపేటువంటి వ్యవస్థ తయారవుతుంది. పత్తి, వరి ధాన్యాలు ఆకాశాన్ని అంటుతాయి. రసాధిపతి గురుడు అవడం చేత వ్యవసాయానికి తగిన సమయంలోనే వర్షాలు పడతాయి. ఇప్పుడు చక్కగా మనకు మామిడి పళ్ళు సీజన్, చూడటానికి ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. అందులో ఈ సీజన్ వచ్చిందంటే అధిక ఖర్చులు. 25 మామిడికాయలు, బళ్ళారి కారం, గుంటూరు కారం, ఉప్పు కారం, మన నోట్లో వెల్లుల్లి కారం, ఈ మొత్తం ఒక ఆవకాయ పెట్టుకోవాలంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే పులుపు ఉండదు. కారణం వర్షాభావ పరిస్థితులు రసాలపై, అంటే రసాలు ఉత్పన్నమయ్యేటువంటి ఫలపుష్పాదులపై ఎటువంటి ప్రభావం ఈ సంవత్సరం చూపదు. కాకపోతే మఠాధిపతులకి, స్వామీజీలకి, జ్యోతిష్యులకి గిరాకీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్ని కష్టాలే. కష్టం వస్తే కదా స్వామీజీ పాదాలు పట్టుకునేది. కానీ ఈ ముగ్గురి పాదాలు పట్టుకునే కంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పాదాలు పట్టుకుంటే అసలు పంచాంగ శ్రవణాలు లెక్కలేదు. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవ ఆరాధన, మీ పెద్దల ఆశీస్సులతో ఎవరైతే నిత్య కార్యక్రమాలు ఆరంభిస్తారో వారికి గ్రహాలు కానీ, దేవుళ్ళు కానీ, దయ్యాలు కానీ మన జోలికి ఎవరు రారు. అందుకే కదా గణపతి ఆచరించి ఆచరణ చేయమని చెప్పాడు. ఈ కాలంలో నాబోటి సిద్ధాంతి, నేను రాద్ధాంతిని, నాబోటి రాద్ధాంతి, అయ్యా నీకు బాగా ఇబ్బందికరంగా ఉంది, నవగ్రహాల గుళ్ళో ప్రదర్శనలు చేయమంటే ఏదో కాస్త బుద్ధివంతుడిగా వెళతాడు. అక్కడ మనకు పరిచయమైన వ్యక్తులు కనపడతారు. ఏంట్రా ఏ దరిద్రం పట్టింది ఇప్పుడు చుట్టూ తిరుగుతున్నావు అంటే గ్రహ ఆరాధన చేయడం, ప్రదర్శన చేయమని సూచనిస్తే ఎదుటివాడికి దరిద్రం పడితేనే నవగ్రహాల గుళ్ళోకి వెళ్తారు అనేటువంటిది బాగా ప్రచారం అయిపోయింది. అంటే ఇక్కడ పరిహారాలు చేసుకోవాలన్నా పరపతి పోతుందేమో అన్నటువంటి భయాందోళన వాతావరణాలు ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తాయనే విషయాన్ని గమనించుకోండి. ఇక ఈ నవనాయకుల యొక్క ఫలితాల వలన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అమెరికాలో మనకు వాళ్ళకి ఎలక్షన్ జరుగుతుంది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరొకసారి అధికారాన్ని చేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జో బైడెన్కి వయోభారంతో ఆయన పక్క తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నవనాయకుల యొక్క ఫలితాల వలన సమస్యల గుండంలో కెనడా, అంటే ఇప్పుడు ఒకప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కెనడా వెళ్తానికి విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపేవారు. ఇప్పుడు కెనడా పూర్తి స్థాయిలో భారతీయుల్ని బ్యాన్ చేసింది. అది ఇండియా విభేదాలతో, అధ్యక్షుడి యొక్క వింత పోకడలతో అమెరికా అధ్యక్షం కొంత ఇబ్బందికర వాతావరణంగా మారుతోంది. అనావృష్టి, శరణార్థులకు రక్షణ లేకుండా పోతుంది. కరోనాను జయించిన యుద్ధ వాతావరణం ద్వారా కొంత పొల్యూషన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఈసారి. తర్వాత మన భారతదేశం చూసినట్లయితే భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యంపై కొద్దిగా మక్కువ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేశీయంగానే అవకాశాలు చూసుకుందాం. ఎందుకంటే ఈసారి అమెరికాలో జరిగినటువంటి భూ ప్రళయాలు కానివ్వండి, తుఫానులు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, 30% అమెరికా నుంచి తిరిగి మన భారతదేశానికి వచ్చేటోళ్ళు ఎక్కువ అవుతారు. శరణార్థులుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రీజన్స్లో జలబీభత్సాలు, ప్రాణ నష్టాలు, దేశానికి తెప్పలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జార్ఖండ్, బెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుడిగాలుల ప్రకోపం, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధికార పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లు సంపాదించుకోకపోవడం వలన సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం కనుమరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ అరెస్ట్ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ప్రధాని మోదీకి అనుకూలంగా దేశ విదేశాల నుంచి ప్రచారం మొదలవుతుంది. ఇక ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో నాయకులకు, ఒక ప్రధాన నాయకులిద్దరికీ ఆరోగ్య విషయంలో విషమంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సంతాప దినాలు మనం చూడవలసింది. వాహన ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు గండాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇత్తడేదో పుత్తడేదో తెలియనంత నకిలీ బంగారం ఈసారి హల్చల్ అవుతుంది. బంగారం నవంబర్ ధర నాటికి 82,622 రూపాయలు 24 క్యారెక్టర్ బంగారం ధర పెరుగుతుంది. వెండి 1 లక్ష మార్క్ చేరుతుంది. లోహాలు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2018లో ఒక పంచాంగ శ్రవణంలో చెప్పిన సందర్భంలో పాపికొండలు, బియాస్ నదులు మృత్యువాతలకు ప్రధాన కారణమవుతుందన్నటువంటి ఫలితాన్ని, అదే ఫలితం ఈ సంవత్సరం కూడా పాపికొండల విహారయాత్రలో విషాదాంతంతోనే ముగుస్తుంది. పాత శకలాలు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆ రోజు జరిగినటువంటి బోట్ ఇంతవరకు దొరకలేదు. అంటే ఆ స్థానంలో మరొక బోటు పోతే ఈ బోటు పైకి లేస్తుంది. సో కాబట్టి తెనాలి వాసులు ఎవరు కూడా పాపికొండల విహారయాత్రకి వెళ్లకుండా ఉండడం మంచిది. సోషల్ మీడియాపై నిర్దిష్ట ఆంక్షలు ఎక్కువ అవుతాయి. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి IPS, IAS అధికారుల యొక్క అవినీతి తిమింగళాలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో 2 మహిళలు, 2 పురుషులు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం స్ట్రీమింగ్లో ఉన్నటువంటి IAS, IPS ఆఫీసర్లు. ఇక మీ కాపురంలో చిచ్చు పెట్టింది అని అంటే ఒక టాప్ టీవీ ఛానల్లో వచ్చేటువంటి ఒక సీరియల్
సీరియల్ ప్రభావం వలన కోర్టుల్లో డైవర్స్ కేసులు ఎక్కువ అవుతాయి. ప్రధాన కోర్టులే ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆ సీరియల్పై సెన్సార్ విధించవలసిందిగా ఆదేశాలు ఇస్తుంది. ఇక సీరియల్స్ కూడా సెన్సార్ తప్పనిసరిగా మారుతుంది. సుప్రీంకోర్టు ఆవిర్భావ దినోత్సవం, దాని జాతక ప్రక్రియలు, నేను జరిగినటువంటి సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం చేత ఆర్టికల్ 370తో పాటు మహిళా సాధికారత బిల్లు, కాశ్మీర్లో ఎన్నికలు, దానితో పాటు ద్వారకా నగరంపై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి అని సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన తీర్పులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులకు జర్నలిస్టులకు మధ్య అంతర్గత పోరు రోడ్లపైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడి ప్రధాన సమస్యగా మారుతుంది. ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపనటువంటి కూటమి రాజకీయం అంతంత మాత్రంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రంలో కనుమరుగు కానున్నటువంటి అక్టోబర్ నాటికి కనుమరుగు కానున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ మనం చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రంలో అధికార మార్పు అనేటువంటిది లేదు అని నిన్నటి జరిగినటువంటి సూర్య చంద్ర గ్రహణ ప్రభావాల వల్ల నిశ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా నిన్నటి సూర్యగ్రహణమే మన జీవితాన్ని శాసించింది. మనకు రాజగురువు యోగా గురువు రామ్దేవ్ బాబా, ఈయన ప్రపంచ చరిత్రకు గొప్ప ఘనకీర్తి ఇచ్చినటువంటి యోగా గురువు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎప్పుడో ఒక చోట అవమానాలు పాలవలసిందే. అందులో వాస్తవాలు ఎంతో అవాస్తవాలు ఎంతైనా గురువు అని బ్రాండ్ వేసుకున్న వాళ్ళందరికీ అవమానాలు అవుతాయి. నేను గత 25 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఆరంభించినప్పటి నుంచి నా వీడియోస్ మొత్తం మీకు యూట్యూబ్లో ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా మెడలో కండువా వేసుకునేటువంటి స్వభావం లేనివాడు. ఎందుకంటే ఆ కండువా వేసుకున్నామంటే మనపై ఒక బరువైన బాధ్యత ఏర్పడుతుంది. ఆ బాధ్యతకు ఎక్కడ అవమానం కలిగేటువంటి పరిస్థితులు వస్తాయో అన్న భావంతో నేను ఎప్పుడు మెడలో కండువా మాత్రం వేసుకొని ఇంకా అర్హత నాకు రాలేదు అనేటువంటి భావనే కలిగి ఉంటాను. ఇక్కడ యోగా రామ్దేవ్ బాబాకి 2020-21 మధ్యకాలంలో ఆయనకి గజారోహణం జరిగింది. బాగా గుర్తుందో లేదో మీకు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద బిజినెస్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అంటే మీకు లింక్స్లో దొరుకుతుంది. ఆయన దానిపై నుంచి పడడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ సంవత్సరంలో జ్యోతిష్య ఉగ్రవాదులు ఎక్కువ అవుతారు. ఈ సంవత్సరం వాళ్ళు గోదానం చేయండి, భూదానం చేయండి, అవయవాలు దానం చేయండి అని అంటారు. దానికి మీకు దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. దాని గ్రహణ కారణం చేత గజారోహణ చేయించుకున్నటువంటి మహానటి సావిత్రి అది ఎక్కినప్పటి నుంచి జారి పడతమే జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది. చరిత్ర పెద్దలకు తెలుసు. చివరి సమయంలో శవదహనానికి డబ్బులు లేని పరిస్థితి అక్కడ. జగద్గురు కంచి పీఠాధిపతి పెదస్వామి వారి గజారోహణం జరిగింది. తద్వారా ఆయన కారాగార బంధ యోచనానికి వెళ్ళారు. మైసూరు మహారాజా గారు గజారోహణ జరిగింది. భార్య చెన్నమ్మాదేవిని శ్రీకృష్ణదేవరాయలు తెచ్చేసుకున్నాడు. అంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు
వారికి ఆరోగ్యం సరిలేని పరిస్థితిలో వారి సతీమణి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్య నిమిత్తం వారు గురవాయూరులో ఏనుగును దానం చేశారు. ఆ రోజు నుంచి ఆయన మళ్ళీ ఇంతవరకు కోరుకోలేదు. జయలలిత గారు కూడా ఒక దేవాలయానికి ఏనుగును దానం చేశారు. అక్కడి నుంచి ఆమె పత్రం ఆరంభమైంది. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మిమ్మల్ని ఎవరన్నా మీరు ఎవరన్నా ఒక ఆయన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలంటే మనం ఏం చేయక్కర్లా, ఒక ఏనుగును తీసుకొని వచ్చి ఆ పైన కూర్చోబెట్టి మెడలో 2 దండ సెలవు వేసి ఆ ఊరంతా తిప్పితే చాలు, చరిత్రలో మనకు కనపడ్డాయి. అంతమించి మనం చేయక్కర్లేదు. తర్వాత అంటే ఒక గోవును దానం చేసిన ఆ దానము చేసిన వ్యక్తికి ఆ ఆవుకి ఆయుర్దాయ పర్యంతం వరకు ఆహార విహారాలను అందించేటువంటి ఓపిక ఉంటేనే గోదానం చేయాలి. ఆవు కంట నీరు మొదలైంది అంటే ఆ దానం ఇచ్చిన వ్యక్తికి పతనం మొదలవుతుంది. అట్టగా ఏనుగులు ఇచ్చామంటే ఏనుగులు ఎవరన్నా భరిస్తారా? బొట్టు పెట్టాం జుట్టు పిక్కు చావడం సంబంధంలో ఉంటుంది. వాడు ఏనుగు కొనటం ఏంటి, వీడు దానం చేయడం ఏంటి, నేను దానం తీసుకోవడం ఏంటి, నాకు ఈ కర్మ ఏంటి, నిత్యము అద్వైతం బోధపడుతుంటుంది వాడికి. కాబట్టి ఇక్కడ అనుభవించే ఓపిక ఉంటేనే ఆవుని కానీ దానం చేయాలి. కాబట్టి ఇక్కడ ఆ గజమేసి పడినటువంటి ఎఫెక్ట్ 1000 కోట్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన ఏదో మందు కనుక్కున్నారు, ఆ మందు మీద WHO పర్మిషన్ అడిగారు, వాళ్ళు ఇవ్వనున్నారు. దాని మీద ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు మనం రాబోయే రోజుల్లో ఇంకా ఆయన పత్రాన్ని మనం చూడబోతున్నాం. సో గురువు, మరొక రాజగురువు ఉన్నాడు, మన పేరు ప్రస్తావించకూడదు, వారికి DNA పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో మనకు ND తివారీ గారి ఇష్యూ మీకు తెలిసి ఉంటుంది. ఎవడో నేను వాళ్ళ అబ్బాయిని చెప్పి గోల్ చేశాడు. అటువంటి అంటే ఇక్కడ పుట్టిన బిడ్డ నావాడేనా అన్న అనుమానపు ప్రదతో ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా జరుగుతాయి అనడానికి ఇది ఒక భద్ర సంహిత. ఈ పుస్తకం పేరు రాసుకోండి. భద్ర సంహిత అనేటువంటి పుస్తకంలో శకునాలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తము ఉంటాయి. అది రాసింది యామిజాల సోమశేఖర శర్మ, మన తెనాలి వాస్తవ్యులు. ఆ గ్రంథాన్ని 1926లో రాశారు. అందులో ఉన్న శకునాలే నిజమైనటువంటి ఫలితాలు అందిస్తాయని దానికి ప్రామాణికత ఇచ్చారు. తర్వాత ఈ సంవత్సరం 24 నవంబర్ నెలలో తీవ్రమైనటువంటి తుఫాను ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. నెల్లూరుకి జలప్రళయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే 20 ఈ గ్రహణ ప్రభావం వలన 2027-29 మధ్యకాలంలో 3వ ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అన్నీ చెడు అయినప్పుడు ఒక గ్రహణం వల్ల మంచి కూడా ఉంటుంది. నిన్న వచ్చినటువంటి సూర్యగ్రహణంలో కొన్ని రేస్ని కొంతమంది సైంటిస్టులు సేవ్ చేసి పెట్టుకుంటే అది ఒక వైద్య రంగానికి ఉపయుక్తంగా మారే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం ఎక్కువ కాలం మంది ఆయుర్వేద వైద్యానికి, ఆర్గానిక్ సంబంధించినటువంటి దినుసులకి ఎక్కువగా మక్కువ చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా నవనాయకుల యొక్క ఫలితాలు, యావత్ ప్రపంచంలో సంఘటనలు మనకు ప్రధాన సమస్యలుగా మారితే, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాన్ని మినహా తూర్పుగోదావరి నుంచి ఇచ్చాపురం మధ్య ప్రాంతంలో 10 సంవత్సరాల ఆడపిల్లకు పెళ్ళి 10 రోజుల్లో డైవర్స్. ఇది ఈ వార్త